హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మా అమ్మను మా ఆవిడ కాకుండా నేను వచ్చాను. ఏంటా అని చెప్పి స్పెషల్ ఏంటా అని అనుకుంటున్నారు. ఈరోజు ప్రాన్స్ మసాలా కర్రీ చేసుకుంటున్నాం. ఇందుకోసం కావాల్సినవి మంచి కృష్ణానదిలో పట్టిన తాజా 2 కిలోలు ప్రాన్స్ తెచ్చుకున్నాం. తాజాగా ఉండాలి. 2 మీడియం సైజులో ఉన్నాయి, పెద్ద దొరకలేదు. వరద కారణంగా అన్ని కొట్టుకుపోయాయంటే ఏమైనా దొరికాయని చెప్పేసి అన్నారు. ప్రాన్స్ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోలాపూర్ ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలని బాగా సన్నగా తరుక్కొని, ఇంతకన్నా సన్నగా రాలేదు, కొద్దిగా మీకు వస్తే ఇంకా సన్నగా తరుక్కోండి. 4-5 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి. మదనపల్లి టమాటాలు ఒక 2 ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక ఎక్స్ట్రాగా 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి మసాలాకి కావాలంట. ఇంకా 1 కప్పు ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, 1 చిటికెడు ఆవాలు, గసగసాలు, ధనియాలు, కరివేపాకు 1 కప్పు తీసుకోండి. ఫ్రెష్గా ఉండాలి కరివేపాకు, ఎండిపోయింది కాకుండా, ఎండికేసిన బాబా అన్నట్టు కాకుండా. ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, అల్లం తగినంత, చెక్క, లవంగాలు, జీడిపప్పు తీసుకోండి. ఒక 4 డబ్బాలు ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే మధ్యలో మనకు టేస్ట్ చూడటానికి. ఫ్రెష్గా అప్పుడే కోసిన కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మనం పొయ్యి వెలిగించుకోవాలి. కొన్ని మంచి శుభ్రమైన కడాయి ఒకటి పెట్టుకోండి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే చేతులు కాలుతాయి. ముందుగా మనం తెచ్చుకున్న ఫ్రెష్ రొయ్యల్ని తీసుకొని కడాయిలో వేసుకోవాలి. ఈ 2-3 గంటలు బాగా శుభ్రం చేయించి, అక్కడ వాళ్ళు శుభ్రం చేస్తే మాకు నచ్చదని చెప్పేసి మా అమ్మతోటి శుభ్రం చేయించాం. ఉన్న నరాలు. దీంట్లో 1 స్పూన్ కారం, ఉప్పు చిటికెడు, చిటికెడు పసుపు, వేసుకుని మనం ఇందాక తెచ్చుకున్న సోలాపూర్ ఉల్లిపాయలని దాంట్లో వేసుకుని ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎంత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లో తగినంత నీళ్లు పోసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడకనిచ్చుకోండి. దీన్ని 5 నిమిషాలు అన్నాం కదా అని చెప్పేసి వెళ్ళి సీరియల్ పెట్టుకొని చూసే బాకండి. దీని సంగతి ఇది చూసుకునేది, మన సంగతి మనం చూసుకుంటాం. దీని దగ్గర ఉండాలి కొద్దిగా. మనం కర్రీకి ఇప్పుడు కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ధనియాలు వేసుకుందాం. 1 కప్పుడు ధనియాలు, చిన్న కప్పులు. తర్వాత 2 చిటికెలు గసగసాలు. గసగసాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వచ్చింది, అంత తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ తగ్గిపోయింది. కొబ్బరి 2 ముక్కలు, అల్లం 2 ఇంచులు వేసుకుని అన్నీ కలిపేసేసుకుందాం. ఎల్లుల్లిపాయ
ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపై తీసుకోండి, దాన్ని నీట్గా ఒలిపించుకోండి. మీ పక్కన అసిస్టెంట్లు ఎవరైనా ఉంటే, అన్ని పనులు మీరు చేసుకోలేరు కాబట్టి మా అసిస్టెంట్ 2 తొక్కలు ఒలవలేదు, అవి వేయద్దు. చెక్క ఒక 1 ఇంచ్ చెక్క, 4 లవంగాలు 6 వేసుకోండి సరిపోతుంది. జీడిపప్పు వేసుకోండి, ఒక 100 గ్రాములు జీడిపప్పు వేయండి, 2 నోట్లు వేసుకోండి. ఉల్లిపాయ వేసుకోండి. అన్నీ కలిపి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేటట్లు చూసుకోండి. మనం కూర అంతా ఎగిరిందండి, మనం పోసుకున్న నీళ్ళు అవన్నీ బాగా పట్టుకున్నాయి. ఓ పావు గంట అట్లా ఉంచితే, ఒక మధ్యలో 2-3 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది, లేకపోతే అడుగంటిద్దేమో. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో మనం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్కి అంత ఆయిల్ ఉంటే అంత మంచిది. ఆయిల్ ఫ్యాట్ అది ఇది అని కాదు, తగ్గించాల్సిన చోట తగ్గించుకోండి, వేసుకోవాల్సిన చోట వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఒక చిటికెడు కరివేపాకు జాగ్రత్త చిటపటమని. తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పేస్ట్ జాగ్రత్తగా ఇలాగ మనం తీసుకున్న మదనపల్లి టమాటాలు 2, ఈ పచ్చిమిరపకాయలు 4 స్లైసెస్ వేసుకొని ఇప్పుడు కలుపుకోండి. కొద్దిగా కలుపుకుంటూ ఉండండి, మరి లేకపోతే అడుగంటిద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే స్లిమ్లో అయినా పెట్టుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఓకే, ఈ ఫ్రై అవుతున్న మసాలాని మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి వాటికి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీస్తున్నామండి. అది తీసుకుని మనం ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసుకోండి. అన్నీ నీట్గా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా ప్రతి రొయ్యకి ఆ చివర అడుగున ఉన్న రొయ్యలకు కూడా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడే. తర్వాత మళ్ళీ అన్నంలో కలిపితే కలవదు. ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఇదే టైము. దీని తర్వాత మళ్ళీ మనకి ఛాన్స్ దొరకదు కలుపుకోవటానికి.
ఈ కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకి కూర ఎట్లా ఉడికిందని చెప్పేసి తెలియాలంటే ఆయిల్ కొద్దిగా పైకి తేలిద్ది, ఇట్లాగా బబుల్స్ వచ్చినట్లుగా వస్తూ ఉంటుంది మొత్తం. అప్పుడు మనకి కూర రెడీ అయినట్లుగా సిమ్టమ్ అనమాట, తెలిసిద్ది. ఈ టైంలో కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు కారాలు సరిపోయలేదో చూసుకోండి మీరు. నేనైతే టేస్ట్ చూస్తున్నాను కొద్దిగా. కొద్దిగా ఉప్పు తగ్గిందండి మాకు. నేను చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గనమాట. ఇట్లాగే మనం వేసుకున్న మసాలా పేస్ట్ అవన్నీ రొయ్యలుగా పట్టి ఆ రొయ్యలు మన పొట్లోకి వెళ్ళాలి కదా. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని బాగా ఎగిరేసాము. మన కర్రీకి వస్తున్న వాసనతోటే మనకి టేస్ట్ అర్థమైపోయింది. దీంట్లో కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకొని ఇంకా టిక్ చేసుకోవటమే. మనకి ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ మసాలా కర్రీ బాగా రెడీ అయిందండి. ఈరోజు ఆదివారం పూట ఈ ప్రాన్స్ కర్రీ చేసుకొని మీరు చూసి బాగా చేసాము అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్ణ ట్రెడిషనల్ లైఫ్. మళ్ళీ కలుద్దాం మనం టేస్ట్ చూద్దామండి. మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అంతా రొయ్యలకి బాగా పట్టింది. సూపర్గా వచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకి మర్చిపోకుండా చేయండి. ఇంకా మంచి వీడియోలు నేను చేస్తుంటాను.